కనుమ పండుగ రహస్యం సంక్రాంతి త్రయంలో భోగి శుద్ధి, సంక్రాంతి శక్తి పరివర్తన, కనుమ పరిపూర్ణత సాక్షాత్కారం. కనుమ అనేది కేవలం పశుపూజ పండుగ కాదు. అది జీవన, జ్ఞాన, కర్మల సమన్వయం, బ్రహ్మజ్ఞానానికి దారితీసే అంతిమ దశ. ఆదిభౌతికంగా కనుమ అంటే ఏమిటి? వ్యవసాయం పూర్తయిన తర్వాత పంటనందించిన ప్రకృతి శక్తులకు కృతజ్ఞత, రైతుకు సహకరించిన పశువులకు గౌరవం. పశువులను స్నానం చేయించడం, అలంకరించడం, పూజించడం, గ్రామోత్సవాలు, ఆటలు. మన జీవితం మన కృషితో మాత్రమే కాదు, ప్రకృతి, జంతువులు, భూమి సహకారంతో నడుస్తోంది. కవ్వలు ఎందుకు పూజించబడుతున్నాయి? వేదాలలో పశువు అంటే కేవలం జంతువు కాదు, గోమాత ధర్మానికి ప్రతీక. వృషభం ఎద్దు, శివుని వాహనం. పశుపతి శివుని నామం. కనుమ అనేది పశుపతి ఈశ్వరుడు మరియు పశువులు జీవాత్మలు మధ్య సంబంధాన్ని గుర్తుచేసే దినం. నీవు పశువే కాదు, నీవు పశుపతిని చేరడల శక్తిని కలిగిన జీవాత్మవు. కనుమ ఆధ్యాత్మిక బ్రహ్మజ్ఞాన పరమరహస్యం. కనుమ అనే పదం అంతరార్థం కన్ ప్లస్ ఉమ. కన్ అంటే కన్ను, జ్ఞానదృష్టి. ఉమ అంటే శక్తి, పరాశక్తి. జ్ఞాననేత్రం శక్తితో కలిసిన స్థితి, అదే కనుమ. భోగి, సంక్రాంతి, కనుమ ఆధ్యాత్మిక ప్రయాణం. పండుగ ఆధ్యాత్మిక స్థితి. భోగి అహంకారదహనం, సంక్రాంతి ప్రాణశక్తి ఉద్దానం, కనుమ సాక్షిస్థితి బ్రహ్మజ్ఞానం. వేదాంతంలో పశువు అంటే జీవాత్మ, పాశ అంటే కర్మబంధనం, పతి అంటే పరమాత్మ. కనుమ అంటే పశువు పాశాన్ని విడిచి పతిని చేరే స్థితి. అందుకే కనుమలో బలి, అహింసతో కూడిన త్యాగభావం, సంబరాలు, ఉత్సవాలు. ఇవి అన్నీ అహంకార బలికి సంకేతాలు. ఓంకారం యొక్క పరమ సందేశం. నీవు శరీరం కాదు, నీవు కర్మ కాదు, నీవు పశువు కాదు, నీవు సాక్షి, నీవే బ్రహ్మ. ఇది అద్వైత వేదాంత పరమార్థం. భోగి మనలను శుద్ధి చేసింది, సంక్రాంతి శక్తిని ఇచ్చింది, కనుమ జ్ఞానాన్ని ప్రసాదించింది. ఈ మూడూ కలిసి మనిషిని జీవాత్మ నుండి పరమాత్మ స్థితికి తీసుకెళ్లే మహా ఆధ్యాత్మిక యాత్ర.